బ్యాక్ టు న్యూస్. ఇక నచ్చని వాళ్ళ గురించి ఆలోచించడం కంటే నచ్చే పని చేసుకుంటూ వెళ్లిపోవటం మంచిదని అభిమానులకు సూచించారు అల్లు అర్జున్. హైదరాబాద్ లో హోటల్లో అల్లు అర్జున్ తన అభిమానులను కలిశారు, వారితో కలిసి ఫోటోలు దిగారు. ఇక ఈ సందర్భంగా బన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను ఇక్కడ ఉండటం చాలా గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మనకు నచ్చని వాళ్ల కోసం మనం డబ్బును ఖర్చు పెడతామా? లేదు కదా. అలాగే మనకు నచ్చని వాళ్ల కోసం మన సమయం, డబ్బు, శక్తి ఎందుకు ఖర్చు చేయాలి? సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై స్పందించడం కంటే ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి అని ఆయన ఫ్యాన్స్ కు వివరించారు. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్విజిషన్ ఇలాంటి అకేషన్ దగ్గినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవరైనా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్విజిషన్ ఇలాంటి అకేషన్ దగ్గినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవరైనా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. ఫ్యాన్స్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ లో ఎందుకు నిర్వహించారు? అసలు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ అనేది అంటే ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా దాదాపు 1 నెల రోజులకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఫ్యాన్స్ మీట్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు ఒక 600 మంది అభిమానులతో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు 600 మంది తోటి నిర్వహించారు. దాదాపు అంటే వాళ్ళకి పాసులు జారీ చేసి అందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళతోటి చాలా జోయల్ గా అంటే చాలా బాగా మాట్లాడుతూ అందరికీ కూడా పేరు పేరున కూడా ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అది ఈ ఫ్యాన్స్ మీట్ లో చేశారు. ఎందుకంటే మీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, వాళ్ళని ట్రోల్ చేయడం కానీ వాళ్ళని ద్వేషించడం కానీ చెయ్యొద్దు. అలాంటి వాటి వల్ల మీ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోవద్దు. మీ ఎనర్జీ మీకోసం, మీ కుటుంబం కోసం వాడండి అంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. నిజంగా ఫ్యాన్స్ కి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఫ్యాన్స్ కి మంచి మెసేజ్ ఇచ్చాడు అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా అందరూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దుర్గా, మంచి పరిణామం ఇది. ఎందుకంటే తన అభిమానులకి ఇలా పిలుపునివ్వడం అనేది ఒక మంచి పరిణామం అంటూ కూడా సినిమాకి సంబంధించిన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు దాదాపు ఈ వార్త తెలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ 600 మంది కాకుండా ఈ వార్త తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ ఇక్కడ జరుగుతుందని తెలిసి కూడా ఈ శౌర్య భవన్ కి దాదాపు 1,000-2,000 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ చూసేందుకైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. దుర్గా, రైట్ సతీష్, అయితే ఎక్కువగా సినిమా స్టార్స్ మీద ఎక్కువగా ఇలాంటి ట్రోల్స్ చూస్తూ ఉంటాము. సో ఆయన ఫ్యాన్స్ కనే కాదు, యాంటీ ఫ్యాన్స్ కని కూడా చెప్పారు. అంటే సోషల్ మీడియాలో వచ్చే ఆయనకి గతంలో వచ్చిన ట్రోల్స్ అవ్వచ్చు, వాటికి కూడా ఒక రకమైన సమాధానం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మాట్లాడింది ఫ్యాన్స్ కి, యాంటీ ఫ్యాన్స్ కి, హేటర్స్ కి, ట్రోలర్స్ కి అందరికీ ఒకే మాట చెప్తున్నాను. ఎందుకంటే మీకు నచ్చని పని చేయొద్దు. ఎందుకంటే మీకు నచ్చని వాళ్ళ కోసం మీరు డబ్బులు ఖర్చు పెడతారా? ఎవరైనా మీకు నచ్చకపోతే దాన్ని వదిలేసేయండి. అంతేగాని ట్రోల్స్ చేసి ద్వేషించడం, దానివల్ల మీ సమయాన్ని వృధా చేయడం, లేకపోతే మీ డబ్బుల్ని వృధా చేయడం, ఇవన్నీ వేస్ట్. అలాంటివి పట్టించుకోవద్దు అని చెప్పేసి కూడా నర్మగబద్ధంగా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక రకంగా అభిమానుల్ని ఒక పాజిటివ్ వేలో ఈ ట్రోల్స్ కి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు. ఒక సినిమాకి సంబంధించి కలెక్షన్ గురించి కానీ, ఒక సినిమా వాళ్ళ ఆహార్యం గురించి కానీ, అంటే దేనికైనా ఒక సోషల్ మీడియా ట్రోల్స్ జరుగుతున్నాయి, ఫ్యాన్స్ వార్తలు జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం అని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు. దుర్గా,
రైట్. అయితే ఎక్కువగా స్టార్స్ వీటి గురించి ట్రోల్స్ గురించి మాట్లాడితే సో ఏమైనా మార్పు జరిగిద్ది అంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ తగ్గుతాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ వాళ్ళకి సంబంధించి మొత్తం జెన్జీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఏ మాట చెప్తే ఆ మాట, అంటే ఇప్పుడు వీళ్ళు నెల జరిగే మీటింగ్లో కానీ, తర్వాత జిల్లాల వారీగా జరుపుతున్న అభిమాన సంఘాల మీటింగ్లో కానీ ఏదైతే అల్లు అర్జున్ చెప్తారో అది పాస్ చేసుకుంటూ వెళ్తారో. అంటే సమాజంలో ఇప్పుడు చూడొచ్చు రక్తదానం కానీ, లేకపోతే వీళ్ళ తరపు నుంచి పేదలకి సహాయం చేయడం కానీ, చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ పుస్తకాలు అందజేయడం కానీ, లేకపోతే హాస్పిటల్స్ లో కొంచెం వాళ్ళకి సంబంధించి అంటే రక్తదాతలకు దగ్గర నుంచి జబ్బుపడిన వాళ్ళకి వీళ్ళు రక్తదానం కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు ఆర్మీ ఫ్యాన్స్ తరఫున కూడా చాలా, అంటే అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ తర్వాత బెంగళూరు ఇటు సైడ్ కూడా చాలా వరకు కూడా చేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఈయన మాట అయితే ఫాలో అయ్యే అవకాశాలు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.